ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు హిందువారం లేదా సోమవారం, చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈశ్వరానుగ్రహం కోసం ఈశ్వరారాధనలో పాటించవలసినటువంటి పంచ ఉపచారాల గురించి శ్రీరస్వంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ తదియ, రాత్రి 2:58 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాషాఢ, సాయంత్రం 5:47 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో శత్రుక్షేత్రం, రవి బుధ శుక్రుల సంచారం మిథున క్షేత్రంలో బుధుడికి స్వక్షేత్ర స్థితి. రవి బుధుల కలయిక ఇక్కడ ఉత్తమ నిపుణ యోగాన్ని కలిగిస్తుంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ఉపకరిస్తుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఇది రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. విదేశీ సంబంధిత వార్తలు ఇంపుని కలిగిస్తాయి. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు మహిళలకు ఆర్థికంగా తగ్గుతాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు రాణిస్తాయి. విద్యలో అభివృద్ధి గోచరిస్తుంది. గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సానుకూల వార్తలు ఆర్థిక పరంగా దగ్గరవుతాయి. సంభాషణలు రుచిస్తాయి. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా విజయాన్ని కలిగిస్తాయి. భూ సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. సినీ రంగం వారికి ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. సానుకూల నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత ఆర్థిక పరంగా పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా గట్టి కృషితో, ప్రయత్నాలతో మాత్రమే సుసాధ్యపడతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విజయాలు ఆనందానికి దారితీస్తాయి. భూ సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి ఆకస్మిక ఆదాయం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి క్రమక్రమంగా పెరుగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో యుక్తి ఉపకరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా రాజకీయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు గృహపరంగా మాత్రం కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది, అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. పోటీతత్వంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సంఘటనలు వ్యయాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. మహిళలు ఆర్థిక విషయాల్లో ఆరోగ్యపరమైనటువంటి కార్యకలాపాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చకచకా పూర్తి చేయగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. వ్యాపార రంగం వారికి యుక్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు, వ్యాపార విస్తరణ వంటివి చాకచక్యంగా నిర్వహించి విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. విద్యలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు పూర్తి చేయగలుగుతారు. ప్రతిష్టంభన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపచేసుకోగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు ఆనందానికి దారితీస్తాయి. మనస్పర్ధలు స్నేహితులతో తొలగిపోతాయి. గృహ విషయాలు అనుకూలం. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కూడా లాభిస్తుంది. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఉపకరిస్తాయి. నూతన ఆలోచన విధానంతో కార్యక్రమాలు చేపట్టి ఆకస్మిక విషయాలు వృత్తిపరంగా సాధించగలుగుతారు. మహిళలకు ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి నిపుణత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత తగ్గుతుంది. ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆకస్మిక చిక్కులు, సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. మహిళలకు మానసిక ప్రశాంతత తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రతని పెంపొందింపచేసుకోలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు గట్టి కృషితో మాత్రమే లభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. విరోధాలు కనుమరుగవుతాయి. శత్రువులు మిత్రులవుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. గుర్తింపును పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఉపకరిస్తాయి, లాభిస్తాయి.
వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి అనుకూలతను పెంచుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా కార్యక్రమాలు చేపట్టి స్థిరమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా మహిళలకు కలిసి వస్తుంది. గృహ విషయాల అనుకూలం, వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో మెల్లమెల్లగా అనుకూలత సాధించగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. విజ్ఞతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. మిత్రుల ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. శత్రువులు మిత్రులవుతారు. క్రమేణా ఆర్థిక విషయాల్లో అలజడిని దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా విజయాన్ని కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆలోచన ఉంటుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మెల్లమెల్లగా కొనసాగించగలుగుతారు. వ్యతిరేక ఫలితాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక పరంగా తారసపడతాయి. అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. అనుచితి ఆర్థిక పరంగా న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. వైద్య వృత్తి వారికి నూతన సమస్యలు వృత్తిపరంగా వెలుగులోకి వస్తే సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. విముఖత వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా కొనసాగుతుంది. శారీరక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ప్రబలమవుతాయి. మానసిక ఉల్లాసం తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. శ్రమతో కూడిన విజయాలు మహిళలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సమస్యలు ఆకస్మికంగా తారసపడతాయి. విస్మయాల్ని కలిగిస్తాయి. అనుకోని పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి సంఘటనలు సాఫ్ట్వేర్ రంగం వారికి సమస్యలుగా మారుతాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా లభిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, ఆరోగ్య విషయాల్లో ప్రశాంత పరిస్థితులు కొనసాగించాలని,
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యంతో కూడినటువంటి విషయాలు పొందాలని, అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆనందాన్ని పెంపొందింపచేయాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. పరమేశ్వర పూజలో పంచోపచార పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ 5 పరమేశ్వరుడికి సమర్పిస్తే దాన్ని పంచోపచార పూజ అనే పేరుతో పిలుస్తారు. పరమేశ్వరుడికి పూజ చేసే సమయంలో ఉంగరం వేలు, బొటన వేలు ఈ 2 వేళ్లతో గంధాన్ని సమర్పించడం ద్వారా శివానుగ్రహం కలిగి మనోభీష్టాలు త్వరగా నెరవేరుతాయి. అలాగే మధ్యవేలు, బొటన వేలు ఈ 2 వేళ్లతో గంధం సమర్పించడం ద్వారా ఆర్థిక పరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే 2వ ఉపచారం పుష్పం. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది నాగశివలింగ పుష్పం. దీన్నే సహస్రఫణి పుష్పం అంటారు. దీన్ని ఈశ్వరుడికి పూజలో వినియోగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇది లభించని పక్షంలో పార్వతీదేవి పరమేశ్వరుని పూజించిన ఎర్రటి మందార పూలతో కానీ, తుమ్మి పూలతో కానీ ఈశ్వరుణ్ణి పూజించాలి. 3వది ధూపం. శివానుగ్రహం కలగాలంటే శివ పూజలో ధూపం వేయాలి. 4వది దీపం. శివానుగ్రహం కలగాలంటే దీపారాధన చేసేటప్పుడు మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించాలి. 5వది నైవేద్యం. శివానుగ్రహం కలగాలంటే పరమేశ్వరుడికి సోమవారం సందర్భంగా ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరము, కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు నివేదించాలి. దీంతో పాటు క్షీరాన్నము, దద్యోజనము కూడా నివేదిస్తే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా సోమవారం పంచోపచార పూజ నిర్వహించినట్లయితే శివానుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. కొన్ని వందల సంవత్సరముల నుంచి పెరిగినటువంటి చెట్లు కూకటి వేళ్లతో పైకి లేచిపోయి ఆయనతో పాటు వెళ్ళి సముద్రంలో పడిపోయి ఆయన ఆకాశంలో వెడుతున్నప్పుడు మహర్షి ముందు నుంచి వర్ణించారు హనుమని. ఆయన 2 నేత్రములు ఎలా జ్వలిస్తున్నాయంటేట, తస్య విద్యుత్ ప్రభాకారం వాయుమార్గానుసారిణం నయనే విప్రకాశే పర్వతస్థా వివానలౌ. చీకట్లో పర్వత గుహలు 2 అగ్నిహోత్రం వెలుగుతుంటే ఎలా ఉంటుందో ఆయన 2 నేత్రములు అంత కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆయన వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే, పిబందివ బభౌచాపి సూర్మిమాలం మహార్ణవం పిపాసు రిపచాకాశం దదృశస్తే మహాకపి అంటారు మహర్షి. ఆకాశాన్నంతటినీ ఒక మహాభూతం తాగేస్తోందా అన్నంత వేగంతో వెళ్ళగలరు. ఆయన వేగం అనితర సాధ్యమైనటువంటి వేగం. అంత వేగంతో వెళ్ళగలిగినటువంటి వారు ఆయన ఒక్కరే. సముద్రం ఎన్నడూ పొందనటువంటి ఒక విచిత్రమైనటువంటి స్థితిని పొందింది హనుమ సముద్ర లంఘనం చేసిన రోజున. మహర్షి దాన్ని వర్ణిస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఆయన బలం గురించి చెప్తూ, తిమి నక్ర జషా కూర్మాః దృశ్యంతే వివృతాస్తథా వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరిణాం అన్నారు. స్వామి హనుమ అపారమైన వేగంతో సముద్రాన్ని లంఘనం చేసినప్పుడు ఆ సముద్రం అంతా కూడా చాప చుట్టబడ్డట్టుగా ఒక్కసారి కెరటం పైకి లేస్తే కొన్ని వేల సంవత్సరముల నుంచి ఆ సముద్రంలో నివాసం ఉన్నటువంటి మొసళ్ళు, తాబేళ్లు, చాపలు మొదలైనటువంటివి రాక్షసులు ఒక్కసారి అందరికీ కూడా కనపడ్డారు. ఆ ఇలా పైకి చాప చుట్టలా లేచినటువంటి కెరటం విరిగి పెద్ద చప్పుడు చేస్తూ మళ్ళీ అందులో పడే పర్యంతం అంత వేగంతో ఆయన సముద్రాన్ని లంఘించారు. అందుకే శ్రీరామాయణంలో ఆయన వేగమే రాక్షసులకు పెద్ద శాపం అయిపోయింది. ఇంద్రజిత్తు లాంటి వీరుడు లోకంలో ఉండడు. అది ఆయనకి బ్రహ్మగారిచ్చినటువంటి వరం. ఒక్కసారి హోమాన్ని పూర్తి చేసి కానీ మేఘమండలంలోకి వెళ్ళాడా ఎవ్వరికీ కనపడడం. అంత వేగంగా రథం మీద కదులుతూ బాణప్రయోగం చేస్తాడు. అటువంటి ఇంద్రజిత్తు హనుమని కొట్టలేకపోయారు. ఒక్క బాణం తగలలేదు. తగలకపోతే ఈయన్ని కొట్టడం తరువాతి మాట, అసలు ముందు ఈయన వేగాన్ని అరికట్టాలి, ఈయన్ని పట్టుకోవాలి. అందుకు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసి వచ్చింది. అంతటి అద్భుతమైనటువంటి వేగం. ఇంత వేగం కలిగినటువంటి వ్యక్తి తన కోసము అని చెప్పి ఒక్క పని మీద కానీ లేదా కాలక్షేపం కోసం కానీ ఏదో చూసి రావడం కోసం కానీ
అనవసరంగా ఆయన ఒక్క క్షణం పాటు అలా ప్రయాణం చేశారు అని ఆయన జీవితం మొత్తం మీద మీకు కనపడదు. ఆయన కదిలితే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆయన కదిలితే ఎక్కడో ఎవరినో రక్షించడానికి కదులుతారు. అలా కాకపోతే గంధమాదన పర్వతం మీద ఆ అరటి తోటలో పర్వత గుహలో ధ్యానమగ్నుడై ఉంటాడు. అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి హనుమ నిష్కారణంగా ఉత్తినే తిరుగుతున్నారన్న మాట మనకి వినపడదు. కొంతమంది జీవితంలో సమయం అత్యంత విలువైనది. వాళ్ళు సమయాన్ని అంత పొదుపుగా వాడుకుంటారు. శంకరాచార్యుల వారు అక్షరాల్ని ఎంత పొదుపుగా వాడతారో కొంతమంది సమయాన్ని అంత జాగ్రత్తగా వినియోగించుకుంటారు. ఒక్క నిమిషం వృధా కానివ్వరు. హనుమ జీవితంలో 2 విషయాల్లో మీరు చూడండి, ఎక్కడ ఎప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు తప్ప అనవసరంగా మాట్లాడరు. తనని తాను పొగుడుకుంటూ పెద్దల దగ్గర ఎప్పుడూ మాట్లాడరు. పెద్దలు తెలుసుకోవాలి ఆ హనుమ ఇంత ప్రజ్ఞాశాలి అని వాళ్ళు తెలుసుకుంటారు. ఆయన మాత్రం నేను ఇన్ని సాధించానని ఎప్పుడూ చెప్పరు. అంత సముద్ర లంఘనం చేసి అంతమంది రాక్షసుల్ని సంహరించి రావణాసురుడితో రాయబారం చెప్పి సీతామాత దర్శనం చేసి అభిజ్ఞానాన్ని ఆమెకిచ్చి ఆమె దగ్గర చూడామణిని స్వీకరించి మళ్ళీ 100 యోజనముల సముద్రాన్ని దాటి అన్ని వేల మంది వానరులకు ప్రాణభిక్ష పెట్టి సుగ్రీవుడి యొక్క మర్యాద నిలబెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి క్షేమవార్త నివేదించినటువంటి హనుమ నేను లంకాపట్టణానికి వెళ్ళినప్పుడు ఇన్ని కార్యాలు సాధించానని కానీ నేను 100 యోజనముల సముద్రాన్ని ఇంత గొప్పగా లంఘించానని కానీ ఒక్క మాట చెప్పారు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.